ఈ రోజున మీ ఇంట్లో నీ ప్రార్థన గదిలో కిటికీలు తెరిచి చూడు. ఒక ప్రోత్సాహంగా చెప్తున్న ఈ మాట, నీకు సిద్ధాంతంగా కాదు. మీ ఎదుర్కొన్న ప్రాంతాన్ని నువ్వు భారంగా తీసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభు అంటున్నాడు, ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ కింగ్. ఈ దినమున ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళడానికి సంకల్పం చెప్పుకొని, కొంతమంది ప్రజలకు సువార్త ప్రకటించే సంకల్పాన్ని చెప్పుకొని, ప్రాణములకు తెగించి ప్రయాసపడి వెళ్లాల్సింది పోయి, ఈ దినము అట్టహాసముగా పండుగ పేరు మీద ఖరీదైన వస్త్రాలంకరణతో మితిమీరిన పదార్థాలు వండుకొని తిని హ్యాపీ పామ్ సండే అనే సంరంభంతో ముగించడం న్యాయమా? నేను ఎప్పుడు బలహీనుడనో దేవునికి స్తోత్రం కలుగునగా. ఎలయనగా నా బలహీనతలో ఆయన కృప పరిపూర్ణమగుచున్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయములో నుండి ఈ పూట మన ధ్యానము చేయదము. కొద్ది నిమిషములు దేవుని వాక్యంపై మనసు పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి వచనము మొదలుకొని ఒక 5వ వచనం వరకు ఓపికగా చదవండి. ఆ తరువాత చదువుదాం. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. స్తోత్రం చెప్పండి. గురుముఖస్య విద్యా లభ్యతే అనేది మన శాశ్వత సూత్రం కనుక నా ముఖం చూస్తూ వినండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. This is something very interesting subject today. People are celebrating in a different manner, but actually we need to celebrate the kingship of Jesus Christ in our lives. మన జీవితంలో యేసయ్య రాజరికమును ఆరాధించవలసిన, ఆనందించవలసిన ఒక ప్రతిష్టాత్మక దినం ఈ దినం. ప్రియులారా, మన భక్తి క్యాలెండర్లను ఆధారం చేసుకున్నది కాదు, కానీ లేఖనములను ఆధారము చేసుకున్న భక్తి అయి ఉన్నది. లేఖనములో వ్రాయబడిన విషయములకు మనము గౌరవిస్తాం. లేఖనమే మౌనం పాటించిన విషయాలను పట్టించుకోం. When Bible speaks, we'll speak out. When Bible maintains some silence in particular issues, we remain silent. కనుక మనకంటూ ఒక సొంత వైఖరి లేదు. బైబిల్ వైఖరే మన వైఖరి. ఎవరైనా అదిగో శాస్త్రి గారు ఈ విషయమై మీరేమి చెప్పుదురు అంటే, నేనేమి చెప్పుదును, బైబిల్ ఏమి చెప్పుచున్నదో అదే చెప్పుదును. కనుక పాస్టర్ గారికి, శాస్త్రి గారికి సొంత వైఖరి ఉండదు, ఉండకూడదు. కనుక ఈ విషయమై లేఖనమేమి చెప్పుచున్నది అన్నదే సార్వత్రిక సంఘ వైఖరి. మరి మీకొక వైఖరి, నాకొక వైఖరి ఏమిటి? ఇది వ్యక్తిగత అభిరుచుల కార్యక్రమం కాదు, లోకో భిన్న రుచి అనుకోవడానికి. అంచేత దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయమునకు రాజుగా అడుగుపెట్టిన ఒక చారిత్రాత్మకమైన రోజు ఈరోజు. మనకు సంబంధించినంత వరకు పెద్ద విశేషంగా నీకు అనిపించకపోవచ్చు, కానీ యూదులు చెరపట్టబడ్డారు. యెరూషలేము శత్రురాజుల పరాధీన పాలనకి వెళ్ళిపోయింది. దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి పాడు చేసి త్రొక్కి నాశనం చేస్తున్నారు. ఇర్మియా మొదలుకొని, హెస్కేలు మొదలుకొని, దానియేలు మొదలుకొని పరిశుద్ధులెందరో
నీ ప్రజలు నీ యందు హర్షించినట్లు వారిని మరలా బ్రతికించవా? విల్ యూ ప్లీజ్ రివైవ్ యువర్ పీపుల్ సో దట్ దే కెన్ రిజాయిస్ ఇన్ యూ అంటూ భక్తులు ప్రార్థన చేశారు పరిశుద్ధ గ్రంథంలో. ఎప్పుడయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని ఏడ్చారు భక్తులు. అప్పుడు దేవుడు వాగ్దానం చేసినది దానియేలు గ్రంథంలో ప్రస్ఫుటంగా ప్రవచింపబడింది. యెరూషలేము మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరిన దినం మొదలుకొని అభిషక్తుడగు రాజు అడుగుపెట్టు వరకు 69 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అంటూ దేవుడు ప్రవచన భాషలో ప్రవచన కాలములో ప్రవచించిన ఒక అరుదైన అద్భుతమైన ఘట్టం ఆ రోజు యేసు రాజుగా అడుగుపెట్టుటతో ఆవిష్కరించబడింది. ప్రవచన వారం అంటే 7 సంవత్సరాల గతంలో మీకు నేను ధ్యానంలో చెప్పాను. 69 × 7 వారాలు, అన్ని సంవత్సరాలు సరిగ్గా లెక్క పెట్టుకుంటే ఒక్క గంట కూడా తేడా లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో అడుగుపెట్టారు రాజుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాదృచ్ఛికంగా కాకతాళీయంగా గాడి దొరికింది ఎక్కి కూర్చున్నాం కాదండి. అబ్బే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో రాజుగా అడుగుపెట్టిన రోజు, కొన్ని వందల సంవత్సరాల యూదుల ఎదురుచూపులు ఫలించిన రోజు, ప్రవచనములు నెరవేరిన రోజు, వాగ్దానములు నెరవేర్చిన రోజు. ఈ సందర్భంగా నా బిడ్డలైన మీతో ఒక మాట చెప్తున్నాను దైవజనుడిగా. నీకు ఒక వాగ్దానం వచ్చి చాలా సంవత్సరాలు అయిందా? నీ మీద ఒక ప్రవచనం పలుకుబడి చాలా కాలమైందా? ఏమిటి బొత్తిగా నెరవేర్పు లేకుండా దేవుడు మర్చిపోయాడా అని అంత బాధ కలుగుతోందా? ఈ దినం ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా? కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్దానం కూడా దాని కాలములో తూచా తప్పకుండా నెరవేర్చిన ఒక నమ్మదగిన దేవుణ్ణి పరిచయం చేస్తున్న రోజు ఈరోజు. నీకు చేయబడ్డ వాగ్దానం ఒకవేళ చాలా కాలం అయిందేమో, కొన్ని సంవత్సరాలు అయిందేమో. అది నీ ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థికానికి సంబంధించా, బిడ్డల వివాహానికి సంబంధించా, ఆత్మీయ జీవితానికి సంబంధించిందా, సేవా పరిచర్యకు సంబంధించిందా? నీకు చెయ్యబడ్డ వాగ్దానం ఏదైనా ఎంతకాలం అవుతున్నా, ఈరోజు నా రాజు గురించి నీకు చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన వాగ్దానములు నెరవేర్చుటకు నమ్మదగిన వాడు. నెరవేర్చుటకే ఒక రాజు హోదాలో రాజరికం వలకబోస్తూ నీ జీవితంలోకి నడుచు వచ్చుచున్న రాజుని నువ్వు స్వాగతించగలిగితే, ఆయన వచ్చుచున్నదే వాగ్దానం నెరవేర్చడానికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. Come on, let us welcome our King God, who is coming to fulfill His promises in our lives. Whatever the promise it is. అది ఎంత కఠినమైందిగా పెద్దదిగా నీకు అనిపించినా అది ప్రభువుకు కఠినమైంది, పెద్దది కాదుగా. ఆయన ఎవరండి? అఖిల బ్రహ్మాండములు చరాచర జగత్తును మహత్తుగల మాట చేత ఒక్క మాటతో చేసిన వాడు కాదా? సప్త సముద్రాలని పిడికెట పట్టుకుంటాడట, ఆకాశమును జానతో కొలుస్తాడట, సముద్ర దిగంతములలో ఉన్నటువంటి అట్టడుగు వస్తువును తేరగా దర్జాగా తేరి చూసి మాట్లాడతాడట. ఒక మహాభక్తుడు చలాకైన రాజుగారు లేని, కొంచెం టాలెంట్ ఎక్కువ అతగాడికి, బలపరాక్రమం కలిగిన రాజుగారే. సింహాలను చీల్చాడు, ఎలుగుబంటులు తరిమాడు, గొలియాతులు చంపాడు, కిర్యతర్బా ముట్టడి వేశారు, ఎబూసీలను వెలగొట్టాడు, సియోనుని చెరపొట్టాడు. మామూలుడు కాదు, చాలా ప్రఖ్యాతి పొందిన రాజు. ఇన్ని చేశాను కదా, దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేమా అని ఆకాశంలోకి వెళ్ళి అక్కడ దాక్కుంటే కుడి చేయి పట్టుకుందట. అమ్మా నువ్వు ఇక్కడ ఉంటావు కదూ అని మర్చిపోయి వచ్చి సముద్రం అడుగుకి వెళ్తే ఆయన దక్షిణస్థం పట్టుకొచ్చి బయట పడేసిందట. ఈ 2 దెబ్బలు తిన్నాక 139 కీర్తన రాశాడు. నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను? ఆకాశమునికి ఎక్కిపోయినను నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతగలను నీ కుడిచిన నువ్వు పట్టుకొనిచున్నది. ఎక్కడికి పోగలను అనుకున్నావు నాయనా? అంత పెద్ద దేవుడు నడిచి వస్తున్నాడు నీ దగ్గరికి రాజుగా, ఆధిపత్యము చేయువాడిగా, ఏలుబడి చేయువాడిగా, సంవత్సరాల ఎదురు చూపులు నెరవేర్చడానికి, నీ యొక్క నిరీక్షణ ఫలింపజేయడానికి, నీ బంధకాలు తెంచడానికి, నీకు చేయబడ్డ వాగ్దానం నెరవేర్చడానికి నా ప్రభు నడిచి వస్తున్న రోజు యేసును స్వాగతించగలిగితే నీ జీవితం పండిపోద్ది. నీకు స్తోత్రం. ఒకవేళ ఇంకా చూస్తున్న వింటున్న నీవు ఆయన ఎవరు అనుకుంటున్నావేమో, మనకు సంబంధం లేడు
మనకు అసలు సంబంధం లేదని అనుకుంటున్నావేమో. ఏ దేశానికైనా ఒక్క ప్రధాని ఉంటాడు, ఏ దేశానికి ఒక్క అధ్యక్షుడు ఉంటాడు, ఏ ప్రపంచానికైనా ఒక్క దేవుడు ఉంటాడు. దేశం 2 ముక్కలైతే దేవుళ్ళు ముక్కలు అవుతారా? రాష్ట్రం 2 రాష్ట్రాలు అయితే దేవుడు 4 ముక్కలు అవుతారా? పరిపాలన సౌలభ్యం కోసం, సాధారణ పరిపాలన సాఫల్యం కోసం, అధికార విభజన కోసం, సాధారణ పౌర పంపిణీ వ్యవస్థ మెరుగుదల కోసం విభజన సహజం, విభజన అవసరం అభివృద్ధి కోసం. కానీ భాగాలు విభజింపబడితే దేవుడు విభాగాలు అవ్వడు కదా. ఎంత అమాయకం, ఎంత అమాయకం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి దేవుళ్ళందరూ చెరసగం వాటాలు వేసుకున్నామా? దసరా పోతా దేవుడు మొక్కలు వేసుకొని వాటా వేసుకోవడానికి దరిద్రం. 10 మంది ఉంటే 10 వాటాలు, 20 ఉంటే 20 వాటాలు వేసుకోవడానికి. దూపుడు పోతు కాదు దేవుడు అంటే. ఆయన మహారాజు. 115వ కీర్తన 2వ వాక్యం చెబుతుంది, ఆయన ఆకాశమందు కూర్చొని భూమి మీద సమస్తము తనకిచ్చ వచ్చినట్లు జరిగిస్తున్నాడట. ప్రభుత్వాలను మారుస్తున్నాడు, రాజ్యాలు స్థిరపరుస్తున్నాడు. ఎవరండి ఆయన? గుడారములో నివసిస్తున్నటువంటి అబ్రహాం అనే ఒక సేవకుని పట్టుకొని ఆ దేశపు రాజు, నీవే మాకు మధ్యలో మహారాజు కొన్నావంటే మరి అబ్రాము దేవుడు ఇంకే రాజు అయి ఉంటాడు. అబ్రామే రాజులకు రాజై కూర్చున్నాడు. మరి అబ్రామును అట్లా చేసిన దేవుడు ఏమై ఉంటాడు? ఇది సరిపోదు నాయన, భాష సరిపోదు, భావం సరిపోదు. ఒక క్యారీ బ్యాగులో అరణ్యంలోకి వెళ్ళి ఏనుగుని ఇంటికి తెచ్చుకోలేము, ఒక మరచెంబులో సముద్రాన్ని తెచ్చుకోలేము. సైజు సరిపోదు. ఈ బుర్రలో కూడా దేవుడు సెట్ అవ్వడు. మరి బొత్తిగా తేలేమా? తేగలం. ఎంత తేగలం? మరచెంబులో ఎంత పడుతుందో అంత తేగలం. ఇది ఎంతవరకు అర్థమవుతుందో అంతే. అంత మాత్రానికి మనం ప్రపంచాన్ని సాధించినట్లుగా విర్రవీగడం సమంజసం కాదు కదా. గత రాత్రి ప్రార్థనలో కూర్చొని ఒక పాట రాశాను, దాన్ని ఇంకా తుది మురుగులు దిద్దాలి, అందుకే దాన్ని బయట పెట్టలేదు ఇంకా. అందులో ఒక మాట రాశాను, విశ్వ రహస్యాలు ఛేదించినావు, రోదసయానమును సాధించినావు, వైజ్ఞానిక రంగాన్ని గెలిచినావు, మనసు మర్మం మాత్రం తెలియలేదు అని రాశాను ఒక చరణం. కనుక సంపూర్ణంగా పూర్తయిన తర్వాత మీకు ఇవ్వకపోతే నాకెందుకు? హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా ఆలకించండి, వచ్చుచున్నవాడు రాజులకు రాజు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది వాగ్దానాలు నెరవేర్పగా వచ్చుచున్నాడు బిడ్డలారా. కనుక మరొకసారి, నా జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయండి పాస్టర్ గారు, కానీ ఇంకా కొన్ని వాగ్దానాలు నెరవేరలేదండి. ఎదురు చూడు. నువ్వు నమ్ముకున్నది కాబూలీ వాళ్ళని కాదు, నువ్వు నమ్ముకున్నది అమెరికన్ బ్యాంకుని కాదు, నమ్ముకున్నది ఒక రాజకీయ నాయకుడిని కాదు. ఆకాశమందు ఆసీనుడై భూమి మీద సమస్తమును వచ్చినట్లు జరిగించున్న, పరలోకముల భూలోకముల సర్వాధికారి హెచ్చించబడిన నజరేయుడైన యేసు క్రీస్తు అనబడుచున్న ఒక రాజును నమ్ముకొనుచున్నా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ రాజుగారి శైలి భిన్నం, ఆ రాజుగారి శైలి భిన్నం, ఆయన రాజరికం భిన్నం, ఆయన రాజ్యం భిన్నం. యేసు ప్రభు వారి మీద కోర్టులో పెట్టిన కేసే అది. నేను రాజుని అన్నాడు చూడు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని. హేరోదుకి వాళ్ళకి వీళ్ళకి వకల్తా పుచ్చుకోవాలిగా మరి వాళ్ళు. ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగితే, అబ్బా అదేమి లేదండి అనలేదు. అవును, నీవన్నట్టు నేను రాజునే, కాకపోతే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. పాయింట్ పట్టుకో, నా రాజ్యం ఈ లోకంలో లేదు అనలా, ఈ లోకంలోనే ఉంది, కానీ లోకంతో సంబంధం కలిగి ఉండదు, ప్రత్యేకంగా ఉంటుంది అన్నాడు. మరి అవునంటామో, ఆమెనంటామో, స్తోత్రం అనడమో ఏమిటి? మౌనం పాటిస్తున్న జ్ఞాపకార్థకుడిగా ఇది. చెప్పో దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. నా మాట మీకు బాధపడుతుందా బిడ్డలారా? యేసు ప్రభు వారు నువ్వు రాజువా అని అడిగితే ఏమన్నారు? కోర్టు సాక్షిగా, కోర్టు రికార్డ్స్లో ఉంది, నేను రాజునే, నేను రాజునే, నాకు ఒక రాజ్యం ఉంది. కానీ ఈ లోకంతో సంబంధం ఉండదు, కాస్త ప్రత్యేకంగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అనేది కాదు ఇది. ఆహా, మూర్ఖులకు తరం వారికి వేరై, హల్లెలూయా, మూర్ఖులకి తరం వారికి వేరై.
సంఖ్యాకాండం 23:9 ఏమన్నాడు? వారు ఒంటిగా నివసించు జనము వారి జనములలో లెక్కింపబడరు. ఎస్తేరు 3:8 ఏమన్నాడు? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అపోస్తులు 2:41 ఏమన్నాడు? 40లో మీరు మూర్ఖులకి తరకు వేరే రక్షణ పొందండి. రోమాపత్రిక 12:1 ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. 1 పేతురు 2:9 ఏమన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డ వారే రాజులు యాజకులు అన్నాడు. అపోస్తలుల కార్యం 20:28 ఏమన్నాడు? యేసు క్రీస్తు తన స్వరక్త ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాడు కనుక మీరు సంఘం అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1:1 ఏమన్నాడు? కొరింథులో ఉన్న సంఘము అనగా పరిశుద్ధులు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 1-2 సంఘం యొక్క ప్రత్యేకతను చెప్పడానికి నాయన అంచేత శ్రద్ధగా ఈ ముచ్చట మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఏమిటది? ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది. ఆయన రాజుగా ఏలుబడి చేయించు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించును. మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు కలిగిన యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక రాజు వచ్చుచున్నాడు. చెప్పండి, ఎవరు వస్తున్నారు? చెప్పండి, ఎవరు వస్తున్నారు? రాజు వచ్చుచున్నాడు. ఆయన పేరేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ రాజు ఎట్లు వచ్చుచున్నాడు? కదా, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. ఆయనేమో రాజు. చెప్పండి, సాత్వికును దీనుడై వచ్చుచున్నాడట. రాజు ఎలా రావాలి? రాజసం ఉట్టిపడేలా రావాలి, సగర్వంగా రావాలి. రాజు ఎలా రావాలి? తన బల ప్రదర్శన చేస్తూ రావాలి, సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూ రావాలి, తన కళలను ప్రదర్శిస్తూ రావాలి, తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ రావాలి. కానీ రాజు ఎలా వచ్చాట? సాత్వికుడు దీనుడై ఇతడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున సందేశాన్ని క్లుప్తీకరించి ముగించి ముందుకెళ్ళాలి కనుక టపటపా 4 మాటలు చెప్తున్నాను. రాజుగారు వచ్చుచున్నారు. దేవుని బిడ్డలారా, వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, రాగానే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆయన శిష్యులైతే, ఆయన నమ్ముకున్న వారైతే, ఆయన వెంబడించిన వారైతే, ఆయనే సమస్తంగా బతుకుతున్న వారైతే, ఆయన కొరకు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళైతే, నిజంగా దేవుని బిడ్డలైతే, మట్టల ఆదివారం అని చెప్పేసి కొన్ని పూలు పట్టుకొని, కొన్ని మట్టలు పట్టుకొని, కొత్త బట్టలు వేసుకొని, భారీ పదార్థాలు వండుకొని, ఈ రోజున ఒక ఉత్సవంగా ఊరేగింపుగా ఆకులు ఊపుతూ గుడిలోకి వెళ్ళి పండగ చేసుకొని వండుకొని తిని, దిస్ ఈజ్ నాట్ ద వే టు సెలబ్రేట్ దిస్ పర్టికులర్ డే. మరి ఇతను ఏంటి? నీకు ఆయన పిలుపు వినబడుచున్నదా? రాజు స్వరం వినబడుచున్నదా? రాజు ఏమన్నాడు? ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కింగ్స్ కమాండ్మెంట్ ఈస్ దిస్. రాజు యొక్క ఆజ్ఞ ఇది. మట్టల ఆదివారమును పండుగగా జరుపుకొనుచున్న ప్రజలారా, క్రైస్తవులారా, మీరు కేవలం ఆచారానికి, సంరంభానికి, కొత్త బట్టలకు, మట్టలకు, వండి వార్చిన పదార్థములకు మాత్రమే పరిమితం కాకూడదు. యేసు రాజుగా వచ్చుచున్నాడని ఆనందిస్తే నేను తప్పుపట్టను, కానీ ఆనందంతో ముగిస్తే ఖచ్చితంగా తప్పే. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి తెలుసా? రాజు ఇచ్చుచున్న ఆజ్ఞను పట్టించుకో. రాజు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టబడ్డ వారిని విడిపించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక యేసును నిజంగా అభిమానిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, వెంబడిస్తున్నావా, యేసుని హృదయ సేవకు రాజుగా ప్రతిష్ఠించుకున్నావా? అలాగైతే ఈరోజు యేసు నీకు ఇచ్చిన ఆజ్ఞని తెలుసా? ఎదుట ఉన్న గ్రామసీమలకు మనం వెళ్దాం. ఇవాళ ముచ్చట కాదు సార్, ఎప్పుడో పరమగీత గ్రంథములో కనబడుచున్నది ఈ మాట 7వ అధ్యాయములో. రండి మనము గ్రామసీమలకు పోదామని
ప్రియుడు అక్కడ అభిభాషణ చేయటం మనం చూస్తున్నాం. ఈ రోజున క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, సేవకులు చెప్పుకుంటున్నారు, నగరాలకే పరిచయం కేంద్రీకృతం చేస్తున్నారు. సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెబితే కూర్చున్న కాడికే జనాలను పోగు చేసుకుని 4 మాటలు చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగున మీరు తృప్తి పడక సరిపెట్టుకోక ఈ దినాన ఒక తీర్మానానికి రావాలని కోరుతున్నాను. ఏంటో తీర్మానం అంటే, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీ నివాసానికి ఎదురుగా ఏ గ్రామం ఉంది, మీరు ఎక్కడ బతుకుతున్నారు, మీ ఎదుట ఏ ఏరియా ఉంది, మీ ఎదురుగా ఉన్న ఏరియా దేవుడు మీకు అప్పగించాలని ఆశ కలిగినప్పుడు నువ్వెందుకు భారాన్ని కలిగి ఉండకూడదు? దేవుడే ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళమని చెప్తున్నప్పుడు దానియేలు ఏ విధముగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి చేతులెచ్చి దాన్ని చూస్తూ, ఆ మందిరాన్ని చూస్తూ, ప్రభువా తొక్కబడుతుందయ్యా, అయ్యా మందిరం పాడైపోతుందయ్యా, ఉపకరణాలు అపవిత్రపరచబడుతున్నాయ్యా, అన్ని జనులు తొక్కిన కాలం ఇంకా చాలదా ప్రభువా, తిరిగి మందిరాన్ని మా చేతికి అప్పగించువా నాయన, అయ్యో మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావా అని యెరూషలేము చూస్తున్న కొద్ది భారం వచ్చేస్తుంది దానియేలుకి. తన భారం అధికమగునట్లుగా, తన ప్రియులు యెరూషలేమును మర్చిపోకుండానట్లుగా, యెరూషలేము దేవాలయము తన కనులో నుండి మొరుగైపోకూడనట్లుగా యెరూషలేము కిటికీలు తెరిచి మోకరించి చేతులెచ్చి యెరూషలేమును చూస్తూ భారం అధికం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. చాలామంది ఎంతకంత మూర్ఖంగా ఉండాలి. రాజుగారు ఒక 30 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు సింపుల్గా కిటికీలు వేసి ప్రార్థన చేసుకుంటే చాలు కదా. ఆ మాత్రం తెలివిలేనివాడండి దానియేలు. రాజు యొక్క కళను చెప్పి దాని భావాన్ని చెప్పిన జ్ఞానాత్మ పొందినవాడు కాదా దానియేలు? తాను ప్రధానమంత్రి కాగానే క్యాబినెట్లోనికి బ్యూరోక్రాట్స్లుగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తెచ్చుకున్నవాడు కాదా దానియేలు? మరి ఎందుకు చేయలేదు? అక్కడ తన ప్రాణము కాపాడబడు కంటే యెరూషలేముకు క్షేమము తనకి తీవ్రమైన విషయంగా ఉంది. యెరూషలేము భారాన్ని పక్కన పెట్టలేకపోతున్నాడు. అయ్యో చూడయ్యా మందిరం, అది మాకు వాగ్దానం చేసావు, మా పితరులకు వాగ్దానం చేసావు, మా పితరుడు అబ్రహాము అయ్యో కొండ మీద నాయన బలి అర్పణ చేసినప్పుడు అతనికి బదులుగా గొర్రె పిల్ల ముళ్ళలో చిక్కుబడి అయ్యా నువ్వు బలి అయిపోయావు నాయన, అది మాకు కీలకం, అక్కడికి దిగి వచ్చావు, ఆ స్థలాన్ని కోరుకున్నావు, దాన్ని ప్రతిష్ఠించావు, పరిశుద్ధ మందిరంగా స్థాపించబడింది, అగ్ని చేత దిగి వచ్చి దాన్ని ముద్ర వేశావు, నీ ఆమోదాన్ని తెలిపావు. అట్టి నీ పరిశుద్ధ మందిరం మా తిరుగుబాటు కారణంగా, మా విధేయత కారణంగా చెరకప్పగించబడింది. పశుప్రాయులు వచ్చేసారు, శత్రువులు వచ్చారు, అయ్యో బలిపీఠమును త్రొక్కుచున్నారు, ఆవరణ పవిత్ర చేయుచున్నారు. అయ్యా మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు? మందిరాన్ని కట్టాలి, ఆలయాన్ని శుద్ధీకరించాలి, ఉపకరణాలు సమకూర్చాలి, మళ్ళీ అనుదిన బలి అర్పణ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ నీవక్కడ పూజింపబడాలి, యూదాలో యెహోవా ప్రసిద్ధుడు, ఎఫ్రాయిము నిన్ను ఘనపరచాలి అని భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అది వారి భారం, అది వారి హృదయం. ఈ రోజున మీ ఇంట్లో నీ ప్రార్థన గదిలో కిటికీలు తెరిచి చూడు. ఒక ప్రోత్సాహంగా చెప్తున్నా ఈ మాట, నీకు సిద్ధాంతంగా కాదు. మీ ఎదుర్కొన్న ప్రాంతాన్ని నువ్వు భారంగా తీసుకుని ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రభు అంటున్నాడు, ఎదుట ఉన్న గ్రామాలకి వెళ్ళండి. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ కింగ్. ఈ దినమున ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళడానికి సంకల్పం చెప్పుకొని, కొంతమంది ప్రజలకు సువార్త ప్రకటించే సంకల్పాన్ని చెప్పుకొని ప్రాణములకు తెగించి ప్రయాసపడి వెళ్లాల్సింది పోయి, ఈ దినము అట్టహాసముగా పండుగ పేరు మీద ఖరీదైన వస్త్రాలంకరణతో మితిమీరిన పదార్థాలు వండుకొని తిని హ్యాపీ పామ్ సండే అనే సంరంభంతో ముగించడం న్యాయమా? నువ్వు ఎవరిని రాజును పొగడుచున్నావో ఆ రాజు మాట పట్టించుకోవా? అందుకే క్రిస్మస్ కవితలో చదివి వినిపించాను. క్రిస్మస్ సందర్భంలో నేను హృదయపు వాకిట నిలిచి తట్టుచున్నాను, ఎవరునూ తలుపు తీయటలేదు, ఎందుకనగా అందరూ క్రిస్మస్ హడావిడిలో బిజీగా ఉన్నారని. క్రీస్తు ప్రభు తలుపు తట్టుచున్నాడు క్రైస్తవుల హృదయానికి బయట. ఎంత దుఃఖకరం. ఎవరు వినిపించుకోవట్లా, తలుపు తీయట్లా, కారణం అందరూ క్రిస్మస్ పండుగ హడావుల్లో ఉన్నారు.
ద రీజన్ ఆఫ్ ద సీజన్ వాజ్ జీసస్, బట్ దే ఆర్ సెలబ్రేటింగ్ వితౌట్ జీసస్. ఎంత దారుణం అండి. ఈ రోజున రాజు యొక్క ఆజ్ఞ, ఎదుటున్న గ్రామాలకు వెళ్ళండి. దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. సంగమా, భారం తెచ్చుకోండి, ఎదుటున్న గ్రామాలకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. బోధించడానికి రాకపోతే కరపత్రికలు పంచిపెట్టు, వీధుల్లో మూలలో నిలబడి కన్నీటితో మౌనంగా ఒక ప్రార్థన చేయి, బస్ స్టాండ్లో పంచిపెట్టు, రైల్వే స్టేషన్లో పంచిపెట్టు. ఏదో విధముగా తెలిసిన మాట చెప్పు. నా యేసయ్య నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం వచ్చాడు, నన్ను రక్షించాడు, నన్ను మార్చాడు, నా కోసం రాబోతున్నాడు, తెలిసిన మాట చెప్పు. వాటిని సిద్ధింప చేయుటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఎదుట ఉన్న గ్రామానికి. ఆమేన్. మన రాజు ఎలా వస్తున్నాడు? ఆమేన్. రైట్. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఎదుటున్న గ్రామానికి వెళ్ళి ఏం చేయాలట? కట్టబడి ఉన్న గాడిదను తోలుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. టుడే somebody should dedicate themselves for the deliverance ministry. ఈరోజు ఎవరో ఒకరు విడుదల పరిచర్యకు తమను సమర్పించుకోవాలా. అనేక మంది బంధింపబడి ఉన్నారటండి, అనేక మంది బంధకాల్లో ఉన్నారటండి, అనేక మంది కులానికి, అనేక మంది మతానికి, అనేక మంది రాజకీయానికి, అనేక మంది పాపానికి, అనేక మంది వ్యసనాలకి, అనేక మంది ఆచారాలకు బంధీలై ఉన్నారు. వారు కట్టబడి ఉన్నారు. వారిని విడిపించుటకు దేవుడు ఈ రోజున నిన్ను ప్రేరేపించుచున్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. వెళ్ళు. మీరు వెళుతూ ఉండగానే ఇంటి తలవాకిట కట్టబడిన గాడిదయు దాని పిల్లయు కనబడను. కుటుంబాలు తల్లి బిడ్డలు కట్టబడుతున్నారు. ఆచారాలలో, విగ్రహారాధనలో, వ్యసనములలో. ప్రభుని ఆజ్ఞ ఏంటి? చర్చిలో 4 గోడల మధ్యలో పండగ చేసుకోమని కాదు, బంధించబడిన వారి వద్దకు వెళ్ళి వారిని విడిపించి తీసుకొని రా. ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్. We are commissioned to deliver people from the bondages and the clutches of the devil. Unfortunately, we are simply celebrating between the 4 walls. విచారకరంగా 4 గోడల మధ్యలో పండగ చేసుకుంటున్నామండి. ఇది న్యాయం కాదు. రాజు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో అర్థమవుతుందా? బంధించబడ్డ వారిని విడుదల చేయాలి. నువ్వు ఇంత ఉపదేశం నేర్చుకున్నావు, ఆది అపోస్తుల బోధలు ఉన్నావు, ఆచార సాంప్రదాయంలో ఉన్న వారిని, ఒక కుటుంబాన్ని విడిపించగలిగావా? ఖరీదైన వస్త్రాలు, వెండి బంగారు నలంగా అలంకరణలో ఉన్నవారిని ఒక్కరిని విడిపించగలిగి వైరాగ్యంలో తేగలిగావా? చెలకిరింపులు ఇత్యాది నామకార్థ బోధలో ఉన్నవారిని విడిపించి సర్వశిక్షలకు ఒక్కరిని తేగలిగావా? నీకు తెలిసిన వారు విగ్రహారాధనలో ఉన్నవారిని ఒక్కరిని రక్షణలోకి తెచ్చావా? నీకు తెలిసిన వారు ఒక్కరి నామకార్థ బోధలో, అపోస్తుల బోధలో తెచ్చావా? నీకు తెలిసిన వారు నిర్జీవ సంఘంలో ఉన్నవారిని సజీవ సంఘంలో ఒక్కరిని తేగలిగావా? నీ మట్టుకు ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నువ్వు ఎంత అద్భుతమైన ఫాలోవర్వినైనా జీసస్కి. బొత్తిగా హోంవర్క్ చేయని విద్యార్థికి నీకు తేడా ఏమిటి నాయనా? చూసుకొని మరో చెప్పుకొని ఏడవాలట. విషయం లేదు. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. అంచేత అబ్బా అందరూ వచ్చేసారు, జనాభా మందిరం నిండిపోయింది, జనం దేవునికి స్తోత్రం అనుకోవడం కాదు. ఇక్కడ కావాల్సింది ఏమిటి? ఎదుట ఉన్న గ్రామాలకు మనం వెళ్ళి బంధింపబడ్డ వారిని విడిపించడానికి మనం ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున వాక్యం మీకు ప్రకటించబడుతూ ఉండగానే మీ కన్నుల ముందు 2 విషయాలు అవ్వాలి. ఒకటి, ఎదుట ఉన్న గ్రామం నిన్ను దేవుడు ఎటు పంపిస్తున్నాడు, ఎటు ప్రేరేపిస్తున్నాడు తేలిపోవాలి. ఈ పూట నువ్వు ప్రార్థనలో కూర్చో. ప్రభు ఎప్పుడైతే తన నిశ్చయత నీకు తేటకపరిచాడో, నువ్వు బంధించబడ్డ వారిని విడిపించడానికి నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆదివారం నువ్వు విడిపించిన ఆత్మలతో పాటు చర్చకి రావాలి, కానీ మళ్ళీ 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కడే వస్తావా? అరే రే 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 ఫలం ఏది నాయన? వస్తూ 4 పట్టుకొని రావద్దు సంఘానికి. నిన్నగాక మనం రక్షించబడింది, గంట అయింది రాహాబు రక్షించబడి. తన స్వజనుల రక్షణ అందరి కొరకు భారం వచ్చేసింది ఆవిడికి. అప్పటికప్పుడు కొండను విడిచిపెట్టింది సమరయ స్త్రీకి, ఊరి వారి పట్ల భారం వచ్చేసింది ఆవిడికి. మనం రక్షించబడి ఏండ్లు గడిచిపోతున్నాయి, మనమే వస్తున్నాం బుద్ధిగా. ఇంకా
కొత్త బట్టలు వేసుకొని మట్టలాదివారం చేసుకుంటున్న భక్తులారా, ప్రభువారి ఆజ్ఞ ఏమిటంటే బంధించబడ్డ వారిని మీరు విడిపించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మో నాకు పెద్దగా ఏమీ రాదండి, అమ్మో నాకేమీ తెలియదండి, అమ్మో నాకు రాదండి, బాబోయ్ నేనేం చేయాలండి, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు నాయనా. ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో వారిని విడిపించుకొచ్చేయాలట. అలా వస్తున్నప్పుడు ఒకరు అడుగుతాడట మిమ్మల్ని, ఏంటి తీసుకెళ్ళిపోతున్నావు? అప్పుడు ఒక్క గంతేసి పారిపోయి వచ్చేయండి అన్నాడా? కొట్లాట పెట్టుకోమన్నాడా? సింపుల్ ఒక్క స్టేట్మెంట్, ఇవి నా ప్రభువునకు కావలసి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకా స్పష్టంగా ఏమంటాడంటే, ఉందన్న బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఆ పదం చదువు. ఇంకా ఇంకా 3వ వచనం చాలు నాన్న, 3వ వచనం ఒక్కడ సరిపోద్ది. యా, ఆమేన్ 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 అంటే అర్థం ఏంటంటే ఆపేసేయి అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. If anybody say anything to you, what shall you say? The Lord needs. అంతే ఒక్క పదం. ఆ పదం నాకు చాలా ఇష్టం. ఇది ప్రభువుకి అవసరం అట. ఇది ఒక కట్టబడ్డ గాడిద, ఒక గాడిద పిల్ల ప్రభువుకి అవసరం అండి. ఎంత గొప్ప మాట. ఆ మాట నన్ను ఎంత పట్టుకుందో. పొద్దున లేచి ఆంగ్ల బైబిల్ని తెరిచి అక్కడ ఏం పదం వాడాడో చూసుకుంటే నా మనసు ప్రభువునకు కావలసి ఉన్నది అన్న మాట దగ్గర ఏం వాడా అన్న ఆరాటం ఆగక నేను చదివాను. నా మనసు ఎంతో సంతోషపడిపోయింది. ద లార్డ్ నీడ్స్ ద డాంకీ. ఏంటండి ఇది? ఆయన రాజులకు రాజు, ప్రభులకు మహాదేవుడు. ఆయనకి ఏమి అవసరమట? ఒక గాడిద. కమోన్. గాడిద అందముగా ఉండునా, అందముగా అరుచునా, వేగముగా పరిగెత్తునా, యుద్ధములు చేయగలుగునా, గాడిదకు గంధపు చెక్క వాసన తెలియనా, ఏమీ తెలియకున్నను గాడిదే ప్రభువు కావాలనట. ఎందుకు చెప్పనా? ఒకే ఒక్క పాయింట్, భారవాహకమగు గాడిద. అది బరువు మోయగలదు, అది భారము మోయగలదు. ఆ ఒక్క క్వాలిటీని బట్టి దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అందమైన పాట లేకపోవచ్చు, మాట లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పరిపాలన సౌలభ్యం, ఏదో అధికార ఏమంటారు ఆ స్కిల్స్ ఏమి లేకపోవచ్చు నీకు. కానీ నశించిపోతున్న ఆత్మల భారమును మోయగలవా? శిలువ భారమును మోయగలవా? సంఘ భారమును మోయగలవా? మందస్సమును మోయగలవా? కురేనుడు సిమోను వలె ఓ గడియను సిలువను మోయగలవా? మోయగలిగితే చాలు, నిన్ను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. టాలెంట్స్ అక్కర్లా. నాకు ఆ మాట చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం ఆ మాట నాకు. జీసస్ నీడ్స్ ద డాంకీ. ఆ పదమే నాకు వింత అనిపిస్తుంది. ఎవరికి అక్కడ ఆ పదం పెట్టకపోతే బాగుండేమో. ప్రభు నేను నీకు అవసరమా? ఆ పదం ఎంత దుర్మార్గుడి మనసులను మార్చి ఆరాధించేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. మరువగలనా నీ ప్రేమను, మరపురాని ఆ ప్రేమను, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. ఎట్ట మర్చిపోగలుగుతున్నామండి? నేను అవసరమా అండి ప్రభువుకి? అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నీ దృష్టికి నేను అతిథినైతినా? నేను అడుక్కునేవాడిని, రోడ్డు బట్టి ఉన్నవాడిని, మాతా భిక్షాందేహి అంటున్నాను. నువ్వు కృప విసిరేస్తే బతుకుతాను, ప్రాణ భిక్ష పెడితే బతుకుతాను, రక్షణ భిక్ష పెడితే మహిమకు వస్తాను. అలాంటి నన్ను అనుగ్రహించడమే గొప్ప, ముద్ద బారేయడం గొప్ప. నేను నీకు అతిథిగా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తావా? వేడుకతో విందుశాలకు నన్ను తోడుక వెళ్ళెను నా ప్రియుడు, కోరిన ఫలములు తినిపించుచును కూరిమితో నా ప్రియ ప్రభువు. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం,
ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. హల్లెలూయా. పాడుతుంటేనే మీకు ఎలా ఉంటుందే, మీరు అనుభవిస్తే అనుభూతిని వర్ణించగలమా? దేవునికి స్తోత్రం. మనం అతిథులం అటండి దేవుడికి. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి. గాడిద కావాల్సి వచ్చిందా మహాదేవుడికి? మేఘవాహనుడు కదండి ఆయన. గాలి రెక్కలపై గమనము చేయుచున్నవాడు కదండి ఆయన. ఆకాశంపై సింహాసనాసీనుడుగా ఉండువాడు కదండి. ఇప్పుడు ఎవరు కావాలంట బిడ్డ? నీవు అవసరం బిడ్డ ఆయనకి. అయ్యా నాకు యోగ్యత లేదు, నాకు డబ్బు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు పరిశుద్ధి లేదు, ఐఎమ్ జస్ట్ డాంకీ. ప్రభు అంటాడు, ఎస్ ఐ నీడ్ డాంకీ. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అంటారు, నువ్వు ఏం చూసుకున్నావు ధైర్యంగా చాలామంది అయిపోతున్నావు అంటే, నేనేం చూసుకోవటం అంటే గాడిద మీద కూర్చోడానికి ఇష్టపడే దేవుడు ఉండగా, నేను సింహము కాకపోతేనే, ఏనుగును కాకపోతేనే, పెద్ద పులిని కాకపోతేనే నాకెందుకు బాధ? పెద్ద పులి అయితే ఎవరు ఎక్కేవారో. దేవునికి స్తోత్రం. నేను గాడిద ఉండటం వల్ల నా ప్రభు ఎక్కాడు, నాకేమిటి బాధ నాయన? నేను పెద్ద పులిని కాకపోతేనే, ఏనుగుని కాకపోతేనే అనే చింత నాకు లేదు. గాడిదనై బతికిపోతిని. హల్లెలూయా. కనుక ఇక్కడ వీరత్వము, శూరత్వము, జ్ఞానము, చమత్కారము కాదు. భారమును మోయుటకు నీకు ఇష్టమైతే యు ఆర్ ఇంపార్టెంట్ టు జీసస్ క్రైస్ట్. ఆమేన్. కనుక బిడ్డలారా, మనకి ఏమి లేకపోవచ్చు, ఒక ఆత్మ పట్ల భారం ఉంటే చాలు, ఒక గ్రామం పట్ల భారం ఉంటే చాలు, మన బంధువుల పట్ల భారం ఉంటే చాలు. ఆ భారాన్ని బట్టి ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రభువుకు ఒక గాడిద అవసరం. హే గాడిద అన్నాడు. ఎస్, జీసస్ నీడ్స్ మీ. నేను యేసుకు అవసరం అండి. గాడిదన్న పదం ఎక్కడ పెడతారు? యూజ్లెస్ ఫెలోకి పర్యాయ పదం అది. దేనికి వీడు ఒక గాడిద ఉన్నాడు మా ఫ్యానానికి. ఆ యూజ్లెస్ ఫెలో కూడా మోస్ట్ పవర్ఫుల్ అయిపోతే కనుక అట్టగాడిదా. అడ్డగాడిదంటే ఎవరో బైబిల్లో 2 దొడ్ల మధ్య పడుకున్నాడు ఒకడు అడ్డంగా. ఇశ్శాఖరు, అది ఆశీర్వాదం. ఇశ్శాఖరు బలమైన గార్ధబం. అతను 2 దొడ్ల మధ్య పండుకొనుచున్నాడు. మోయుటకు భుజం వంచి వెట్టి చేయు దాసుడు వలె సేవ చేస్తాడు అతడు. ఫలితం ఆశించకుండా, లాభం లేకపోయినా, డబ్బు కనిపించకపోయినా, అన్ని మాగతల భజన పరులు కేకలు లేకపోయినా వెట్టి చేసినట్టు కష్టపడతానే ఉంటాడు. వెట్టి అంటే అంతేగా, ప్రతిఫలం లేకుండా, జీతం రాకుండా, తిండి అట్టకుండా చేయడమే. అతను కష్టపడతాడట కానీ ప్రతిఫలం ఆశించాడట. అలాంటివన్నీ బైబిల్ పోలుస్తోంది. మీరు స్టైలు, ట్రెండ్స్ ఎవరిని ఫాలో అవుతారు? సినిమా యాక్టర్లనా? స్పోర్ట్స్ స్టార్స్నా? వింత వింత బట్టలు, అసలు బట్టల పర్పసే అర్థం కాని బట్టలు. పాపిష్టి మంద బయలుదేరింది కదా, పాపిష్టి మంద అని. బట్టల పర్పసే మరుగు చేసుకోవటం. అంతా బహిర్గతమయ్యాక బట్టలు ఎందుకు? సిగ్గు లేకపోతే సరి. తాట తీసేవాడు లేక దరిద్రం అంతా ఏడుపరిచారు. ఆదామవ్వలు ఆది మానవులట, వీరు ఆధునిక మానవులట. సిగ్గు లేకపోతే సరి. వారు ఎలా పడితే అలా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. సంస్కారవంతులు. తమను తాము కప్పుకున్నారు, తమను తాము జాగ్రత్త చేసుకున్నారు, సిగ్గును కప్పుకున్నారు. అయినా అంత మర్యాదగా లేవని కచ్చడాలు కుట్టుకున్నా సరే రమ్మంటే ముందుకు రాలేకపోయారు. సంపూర్ణంగా చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాక ముందుకు వచ్చారు. సంస్కారం అంటే అది. మాట్లాడతావు ఆధునిక మానవుడు. సన్నాయి నొక్కులు ఒక్కటమే, సింగినాథం ఏమీ లేదు అక్కడ. పాపిష్టి వ్యవహారాలను బుద్ధిగా ఏడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇట్లాంటి టాపిక్ అయితే బీపీ వచ్చేది నాకు. పనికి మళ్ళీ పనులని. కడుపులో దేవుని భయం ఉంటే యాసలను ఉండవు. మగపిల్లలు గట్టక తయారు ఈ మధ్య. పనికి మళ్ళీ పట్ల ఎందుకు ఎత్తారా? సొక్కాలు సైతలైతే స్వాతంత్రం చెప్పడం మనకి రాదు.
ఆడి ప్యాంట్లు మోకరించి ప్రార్థన చేయడం పనికిరావు, ఎందుకురా అయ్యి? అవన్నీ బారెత్తారు, 2 స్టీల్ గిన్నెలు ఎత్తారు, ఇంట్లో సంతోషంగా వంట చేసుకుంటారు. పనికి మళ్ళీ బట్ల మోకరించడానికి పని చేయ, ఒక చేతులు ఎత్తరా అంటాం. మరి ఎందుకని పాపి చొక్క వేసుకొచ్చావు? షర్ట్ మోడల్ అంకుల్, అంగీలు కొట్టిస్తా వాళ్ళందరికి అంగీలు. దేవునికి స్తోత్రం కలవన, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు సమస్త విషయములు సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నీ అంగలు ఎవడతాడు? పనిహిమలలో అతడు తోడు. అట్లాంటి పనిహిమల బట్టలు వేసుకుంటే యెహోవా తోడు రావాలి నీకు. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన రాజు ఏమండి, మన రాజు ఎలా వస్తున్నాడండి? సాత్వికుడై, దీనుడై, రాజు వెడల రవి తేజముగా. ఆహా, అట్ట కథగా వచ్చేది. ఎట్లా వస్తున్నాడు? స్వర్ణ కిరీటధారి అయి, అంగుళీకములు ధరించిన, కంఠభూషములు ధరించిన వాడై గల్లు గల్లున రాజు వచ్చెను. అశ్వారోహణం ఎక్కి గాడిద మీద సింపుల్గా వచ్చేసాడు. కాబట్టి రాజు కాదా? చెప్పు, రాజు కాదా? పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యూదులు కానీ ఎవడైనా ఆలయమును శుద్ధీకరించి అడ్డుపడగలిగాడా? ఆయన కొరడానికి అడ్డుందా? కింగ్ అక్కడా మారు మాట్లాడే కెపాసిటీ లేదు. వచ్చింది రాజు. రాజరికం వల్ల బట్టలను ఉందా? మనం రాజులైన యాజక సమూహం అంటే కాస్ట్లీ బట్టలు వేసుకోవాలా? మన విశాఖ నగరంలో ఉన్నారు దైవజనులు ఎందరో 7,000 రూపాయలు చొక్కా తక్కడట బాబు. ఆయన రాజు సాత్వికుడై, దీనుడై వచ్చుచున్నాడు. మన రాజుగారి స్టైల్ ఫాలో అవుదామా, సినిమా వాళ్ళ స్టైల్ ఫాలో అవుదామా? ఓరి బాబోయ్, మరి మీరు సినిమా స్టైల్ ఫాలో అయితే ఒకడు మొన్న ఇలా కొంత చుట్టాడు, ఇలా చీకి పడేసింది తేట్టెంకలాగా. ఏమిరా అని అడిగితే కోహ్లీ అట. ఎవడని రా ఫాలో అవుతున్నావు నువ్వు? మళ్ళీ ఇలా ఈ తాట్టెంక మళ్ళీ పడిపోకుండానికి దానికి పూసాడు జిగురు. జిడ్డు పట్టేస్తే మనం షాంపూ పెట్టుకొని, కుంకుడుగా పెట్టుకొని, శుభ్రంగా స్నానం చేసి మెత్తన పరుచుకుంటాం. మెత్తగా ఉన్నదాన్ని గట్టిగా పరచడానికి నానా పెండ పూసుకున్నాడు వాడు. తాము సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడు తరముట బయలుదేరిందండి. చి ఇదివరకు ఎప్పుడైనా పొరపాటున నిద్రముఖంతో షర్ట్ ఉల్టా వేసుకొని రోడ్డు మీద వచ్చేవాళ్ళు ఎంత సిగ్గుపడిపోయాలి. అయ్యో చూసుకోలేదు, అయ్యి ఎంత సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా వేసిన సొక్క ఫ్యాషను, కుట్లు గిట్లని బయటకు ఉంటున్నాయి, అది ఫ్యాషన్ అంట. ఆయన ఎవడో మర్చిపోయాడు, నేను అంటే చెప్పబోతే అంకుల్ ఇది ఫ్యాషన్ అంకుల్ అన్నాడు. అయ్యో బాబోయ్, ఆయన సాత్వికుడే, దీనుడే వచ్చాడు సార్ రాజు. అడ్డగోలుగా రోడ్డు ఎక్కలేదండి, పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుని రోడ్డు ఎక్కడు దేశాయి బిడ్డలో. నువ్వు యేసుని వెంబడిస్తున్నావా? జీసస్ ఫాలోవర్వా కాదా నువ్వు? ఎంత మర్యాదగా ఉండాలి. దర్పం, డంబం కనపడకూడదు, దీనం, సాత్వికం కనపడాలి. అది మన స్టైల్. ఇదేం స్టైల్ సార్? కింగ్ స్టైల్. ఏంటి కింగ్ స్టైలు? సాత్వికం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీక్నెస్ ఇస్ నెవర్ వీక్నెస్. సాత్వికం బలమే కానీ బలహీనత కాదు బిడ్డలారా. ప్రభువునకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ మాటలు దయచేసి ఆలకించమని కోరుతున్నాను నేను. మీరు ఎవరైనా ఉన్నారా రాజుకు ఒక వాహనంగా మారాలని ఆశపడుతున్నవారు? నా యేసయ్యను భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతాను. ఎక్కడికి ఊరేగుతావు నువ్వు? నేను ఒక మాట అడుగుతున్నాను, నేను చర్చికి వస్తే అది ఊరేగటం ఎట్ట అవుద్ది? యేసయ్యను ఎక్కడ ఊరేగాలి నువ్వు? యెరూషలేము వీధుల్లో ఊరేగాలి. ఏ పట్టణం తొక్కబడిందో, ఎక్కడ అనుజనులు తొక్కారో, ఎక్కడ అపవిత్రమైన కార్యం జరిగిందో అక్కడ ఆయన భుజాల మీద ఊరేగించాలి. నా మాట విను. మీ చుట్టాల ఫంక్షన్కి వెళ్తావా, పెళ్ళికి వెళ్తావా? ఎప్పుడన్నా వీళ్ళు ఏం చేస్తారు? నగలను తీసేసి ఫుల్గా సమర్పించుకొని, సాత్వికమైనటువంటి నిరాడంబర వస్త్రాలు కట్టుకొని, చాలా సున్నితంగా దీన మనసు కలిగి ఉండి, అబ్బా దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా ఉంటారు. ఆదివారం ఏ ఫంక్షనో పెళ్ళో తగిలితే యేసు రక్తం చేయం, లలిత జ్యువెల్లరీ యాడు ఎందుకు పనిచేయదు?
ఎందుకని? ఫంక్షన్ కదండి అయ్యగారు, పెళ్ళి కదండి. నేనేమంటున్నానంటే నువ్వు ఊరేగాల్సిందే అక్కడ కదా, జనం వచ్చేది అక్కడ కదా, మరి ఇంకెక్కడ చెప్తావు? అమాయకమైన వేసు పెట్టుకొని ఆదివారం పాస్టర్ గారి దగ్గర మార్కులు కొట్టడం వరకే నీ భక్తి. పబ్లిక్కి లోకపోతే ఏమిటి నీ హడావుడి? ఊరేగాల్సిన జనం మధ్యలో కదా. మర్యాదకి యేసుప్రభుని గుళ్ళోనే పెట్టేసి వెళ్ళిపోతున్నావు అనమాట నువ్వు. ఈ మధ్య స్కూల్స్ వచ్చిన ఇంకా పుస్తకాలు ఇంటికి పట్టుకెళ్ళక్కర్లేదు, అన్నీ ఆడే తగలేసి రావచ్చు. ఎందుకంటే వాడు ఎక్కువ ఫీజు తీసుకున్నాడు కాబట్టి ఆడే రాసి పెడతాను అవసరమైతే. ఐఎమ్ సింప్లీ అగేన్స్ట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. విద్యా వ్యవస్థ మారాలి. పేదవాడి జ్ఞానం పనికిరాదని సొలొమోను చెప్పాడు కాబట్టి అలా సైలెంట్ కూరుకుంటున్నాను. విప్లవాత్మకమైన సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు చేయాలి. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యపాలన చేయదురని ఒక రోజు పెట్టాడు యేసు ప్రభు. అప్పుడు విద్యాశాఖ చూద్దాం, యేసు రక్తం ఏం చేయం. హల్లెలూయా. ఏమిటి సార్ ఈ వ్యవస్థ? ఏమిటి వ్యవస్థ? పనికిమాల సిద్ధాంతం. సైన్స్ ప్రూవ్ చేసింది డార్వినిజం తప్పని, అయినా అది రాస్తే కానీ పాస్ మార్కులు లేరా నాకు. పోనీ బైబిల్ ప్రకారం, సైన్స్ ప్రకారమే ప్రూవ్ అయిపోయింది కదా. యాంటీ డార్వినిజం కెప్టెన్ తేలిపోయింది ఎప్పుడో. డార్వినిస్టులు నోరు మూసుకున్నాక ఎంతకాలం అయిపోయింది ఇప్పటికే. అయినా సరే జీవ పరిణామ సిద్ధాంతము, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ రాస్తేనే పాస్ అవుతాం ఆ 10th క్లాసు. ఏంటి దరిద్రం మరి? మరొకప్పుడు సైన్స్ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పింది, ఆ తర్వాత భూగోళం అన్నారు. మరి ఆ అమెండ్మెంట్ ఎక్కడెందుకు చేయలేదు మరి? చరిత్ర పాఠములో అన్ని రాజ్యాలు, అన్ని ప్రభుత్వాలు, అందరి రాజులు, అన్ని చరిత్రలు క్రీస్తు శకమనో క్రీస్తు పూర్వమని చెప్పాలి. క్రీస్తు గురించి కూడా క్రీస్తు శకమ క్రీస్తు పూర్వం అని చెప్పాలి. ఆయన శక పురుషుని మాత్రం చెప్పకూడదు. రాజు లేకపోతే సరే. మరి అందరి పేర్లు క్రీస్తు పేరు మీద, క్రీస్తు పేరు మరి అక్బర్ పేరు మీదో, బాబరుద్దీన్ పేరు మీద, ఔరంగజేబ్ పేరు మీదో, అలెగ్జాండర్ పేరు మీద చెప్పొచ్చుగా. అంటే శకపురుషుడు అతనేగా. మరి ఇన్ని చెప్పిన వీరు ఎందుకు క్రీస్తు పేరున పిలువబడుచు అనగా క్రీస్తు శక పురుషుడు కనుక అని రాయొచ్చుగా. టిప్పు సుల్తాన్ పాఠానికంట అమెండ్మెంట్లు చేస్తారంట, మరి దీనికి చేయరండి. మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం చేసే దినం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను తీవ్రమైన నిరసన ప్రకటిస్తాను ఇట్లాంటి వాటి మీద. మన రాజు వస్తున్నాడు, భయం లేదు చెప్పు దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. ఎంతమంది స్వాగతిస్తారు రాజుని? రాజును స్వాగతించమంటే ఎలాగా? అలా చెయ్యూపుకుంటూ వెళ్ళిపోవటం కాదు రాజకీయ నాయకుల్లాగా. వస్తే కొరడా పడతారు. మరి మనకి ఇష్టమేనా? రాజు 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 అనగానే అలాగే చెయ్యూపుకుంటూ వెళ్ళిపోవడం. రాజును స్వాగతించగలిగితే కొరడా పడతాడు, ఆలయ శుద్ధీకరణ చేస్తాడు. ఆలయం అంటే ఇది, ఆలయం అంటే ఇదిను సంపూర్ణ క్షాళన జరిగిస్తాడండి. కానీ నేను అడుగుతున్నాను, రాజును నువ్వు స్వాగతించగలవా? 2, రాజును పని చేయనిస్తావా? పని చేయనివ్వడం ఏంటండి? మన అందులో ఉంది విషయం. యాయీరు యేసు ప్రభు వారిని ఇంటికి తీసుకెళ్ళలేదా? తన కూతురు అప్పటికి చనిపోయింది, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పాడు, తీసుకెళ్ళాక ఏమన్నాడు? చూసి 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 స్థలం ఇయ్యుడి అన్నాడా లేదా? ఇచ్చాకే అద్భుతం చేశాడా లేదా? అంటే ప్రభువుకు చోటు ఇవ్వకపోతే, ప్రభువుకు స్వేచ్ఛ ఇవ్వకపోతే, ప్రభువుకు అప్పగించుకోకపోతే ఆయన కార్యం. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని పాడి నీ చిత్తం నువ్వు చేసుకుంటే ఎలాగవుతుందన్నా? ఆయన రాజరికాన్ని అంగీకరించాలి, ఆయన ఏలుబడికి అప్పగించుకోవాలి, ఆయన ప్రభుత్వాన్ని కోరుకోవాలి. నీ చిత్తానుసారముగా ఈ ఆలయమును శుద్ధీకరించమంటూ అప్పగించుకోవాలి ప్రక్షాళనకి ఇష్టపడి. అప్పుడు కొన్ని పీఠాలు పడద్రోస్తాడు, ఆమేనానండి. కొన్ని రూకలు విసిరివేస్తాడు, ఆమేనానండి. కొన్ని జీవులను పంపిస్తాడు, ఆమేనానండి. అవసరమైతే కొరలా జులిపిస్తాడు, ఆమేనానండి. దాన్ని ఆలయ శుద్ధీకరణ అంటారు.
ఇది ఆలయ ప్రవేశం చేసిన రోజు మాత్రమే కాదని ఆయన ఆలయ శుద్ధీకరణ కూడా చేశాడు. మరి యేసు ప్రభు రావాలా, స్వస్థతలు మాత్రం ఇవ్వాలా, ఆశీర్వాదాలు ఇవ్వాలా, ఆలయ మెయింటెనెన్స్ మొత్తం నీ చేతిలో పెట్టుకోవాలా? అవ్వదు నాన్న. యేసు ఈ గృహమునకు అధిపతి బోర్డు బయట పెడతారు, ఇక లోపలికి రాకుండా. లోపల రాజ్యం వల్ల ఈడిదే. ఈడి తిండి, ఈడి బట్ట, ఈడి డబ్బు, ఈడి గొడవ, ఈడి గోత్రం తగు లేకుండా బయట పెడతారు బోర్డు. యేసు ఈ గృహమునకు అధిపతి. ఇంతకది గౌరవ సూచకం కాదు, ఆ ఒక్క పదంతో మన ఇల్లు కాపాడబడుతుందని విశ్వాసం వాడికి. ఆ బోర్డు బయట పెట్టేస్తే 100 మంది సెక్యూరిటీ గార్డులు పెట్టుకోవడం దానికంటే రక్ష. అది వాడి ధైర్యం. ఈ లోపల వీడి టీవీ చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్లో దరిద్రమంతా కెలకవచ్చు అన్నమాట. జాగ్రత్త. యేసయ్య రాజరికానికి మన సంఘం అప్పగించుకోవాలి, మన జీవితాలు అప్పగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వస్తే రాజరికం చేతబడితే కొరడా పట్టుకుంటాడు. ఆలయములో తిష్ట వేసుకున్న కొన్ని పీఠములు పడద్రోస్తాడు. నీలో పీఠం వేసి కూర్చున్నది అబ్బాయా అమ్మాయా, రాజకీయమా పదవా, డబ్బా తిండా, టీవీయా ఇంటర్నెట్టా? బండ మీద సర్పపు జాడ ఎరిగిన దేవుడు వస్తున్నాడు. తమాషా కాదు. ఆకాశములో పక్షిరాజు జాడ గుర్తుపట్టే దేవుడు వస్తున్నాడు. నడి సముద్రములో ఓడ నడుచు జాడను గుర్తుపట్టు దేవుడు వస్తున్నాడు. తమాషా కాదండి. నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ సంఘములో ఏవి పీఠములు వేసుకొని కూర్చున్నాయి వాటిని పడగొడటానికైనా రోషంతో వస్తున్నాడు. అయ్యా నీ చిత్తం అయ్యా అని అప్పగించుకోగలవా? పడగొడుతుంటే సహకరించగలవా? పడగొట్టినందుకు స్తోత్రం చెప్పగలవా? అట్టిచ్చో అవన్నీ ఎందుకు, ఆశీర్వాదం ఉంటిచ్చాయి. నేను గొంగట్లో కూర్చొని భోజనం చేస్తాను, పప్పుచారు పోయి అంటే పోసే రకం కాదు ఆయన. నీ చేతిలో బంగారు పళ్ళెం పెట్టి మహిమ గల అక్షయ ఆహారం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమేన్. నీ హృదయంలో ఇప్పటికే పీఠం వేసుకు, డబ్బు కొంతమందికి పీఠం వేసుకొచ్చా, డబ్బు కోసం వాడు ఏమన్నా చేస్తాడు. ఒక్క ఆదివారం కనుక చర్చికి రాకపోతే నీకు 1000 రూపాయలు ఇస్తానంటే 1000 రూపాయలా? డైలీ వేజ్ అంత 500లేగా. సండే అయితే సండే 1000? అవునా? ఓకే, నెక్స్ట్ సండే చర్చికి వెళ్ళచ్చు. ఏమవుతుంది ఈ సండే? 1000 రూపీస్. తప్పో ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అమాయకులు, దశంభాగం మీకే వచ్చుద్దిగా. ఓరి దశంభాగం మండిపోను. ఆవిడ తెలివి చూసి ఎవట మాట్లాడుతున్నాడు. ఎల్లమండి పాస్టర్ గారు, సందా వచ్చేది మనకే మంచిదిగా. అబ్బా, ఈ పాత్ర పట్టుకుని ఎవడు కూర్చోలేదు నాన్న. మంది ఈ పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజీ పడద్దు. యథార్థంగా ఒప్పుకోండి. మీ హృదయంలో పీఠం వేసి కూర్చున్నది ఏమిటి? ఏమిటి పీఠం వేసి కూర్చుంది? డబ్బా, తిండా, వెండి బంగారు నగల, ఖరీదైన వస్త్రాల, రాజకీయం పదవుల, టీవీయా, ఇంటర్నెట్టా, దరిద్రమా? ఏమిటది? స్త్రీయా, పురుషుడ ఎవడు కానీ ఆ పీఠములు పడగొట్టుటకు యేసు రాజుగా అధికారముతో చూచున్నాడు. యేసును చేర్చుకోగలవా? యేసును స్వాగతించగలవా? ప్రభు యెహోవా రాఫాగా మాత్రమే రమ్ము, స్వస్థపరచువానిగానే రావాలను సుమా. నీ చేతిలో కొరడా ఏమిటి? వద్దు, కొరడా నాకిమ్ము, నిన్ను నేను కొట్టేదను, ఆ గాయములో స్వస్థత తీసుకునేదను. ఇది దుర్మార్గం. బట్టల ఆదివారం అని బట్టలు వేసుకుని సంతోషపడిపోవటం కాదు. మరి రాజుగారిని చేర్చుకోండి. ఇది స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆలయాన్ని శుద్ధీకరిస్తున్నప్పుడు ఒక మాట చెప్పనా? ఆయన పడగొట్టినవి, పారేసినవి ఏంటి చెప్పండి? ఏమో సారానా? అదేమో గుట్కా ప్యాకెట్టా? అదేమో సిగరెట్ పెట్టా? కళ్ళు ముంత? ఎందుకు పారేసాడు మరి? అవన్నీ పావురాలు, అవన్నీ గువ్వలు, అవన్నీ పశువులు, అవన్నీ ఏంటి? బలిపీఠం మీద అంగీకరింపబడే అర్పణలే. నా పాయింట్ మీకు అర్థమైందా? అవన్నీ సేవకు పనికొచ్చే, మందిరానికి పనికొచ్చాయిగా. మరి ఎందుకని పడగొచ్చాడు? కన్ఫ్యూజ్ అయిపోయాడు, కంగారు బట్టి. అది బలి అర్పణకు పనికొచ్చేదైనా, బలిపీఠానికి పనికొచ్చేదైనా, బలిపీఠం పేరు మీద, బలి అర్పణ పేరు మీద కూడా వ్యాపారం జరగకూడదు మందిరంలో. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు చెప్తున్నారుగా, అంత వ్యాపారమే. అదేవిడైనా అడిగాడు, దేవుని సేవ కొరకే కదండి.
కోడిగుడ్డు 300 రూపాయలా అని అడిగితే చర్చి అకౌంటేనండి, మా అకౌంట్కి చర్చికే. ఏమిటి ఆనపగా 500? అవును, చర్చికే. క్రయ విక్రయములు కాదు, ప్రార్థన ఆరాధన జరగాలి మందిరంలో. నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నప్పుడు అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. హ్యూమనిటీస్ రావోస్ 10 దొంగల గుహ. నిజంగా అక్కడ దొంగడెవరు లేడు, దొంగతనం ఏం చేయలే, కానీ దొంగల గుహ. మరి ఏమి దొంగిలించబడింది? ప్రభు సమయం, ప్రభు స్థలం, ప్రభు మహిమ. అందుకే దాన్ని దొంగల గుహ అన్నాడు. నిజంగా డబ్బు ఎవడు దొంగిలించదు అక్కడ. ఈడు అమ్ముకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు, ఇంత దొంగతనం ఏముంది? కానీ దేవుని స్థలాన్ని మీరు వాడుకుంటున్నారు, దేవుని సమయాన్ని మీరు వాడుకుంటున్నారు వ్యాపారానికి. మందిరంలో ఆరాధన జరగాలి. క్యాలెండర్ పేరు మీద గంట వ్యాపారం, సీడీ పేరు మీద గంట వ్యాపారం, పుస్తకం పేరు మీద గంట వ్యాపారం, ఇవన్నీ కాదు. మళ్ళీ కొబ్బరి నూనె పేరు మీద ఇంకా బేపత్సం, ఖర్చులు ఇంకా బేపత్సం, మొత్తం వ్యాపారమే. చుట్టా పెట్టి సిగరెట్ అమ్మేమా? ప్రార్థించిన కొబ్బరి నూనె కదా. ఓరు వద్దురా నాయన, నీకు చెప్తే అర్థం అవట్లేదు. బలిపీఠం మీద అంగీకరింపబడే అర్పణాది వస్తువులు కూడా క్రయ విక్రయములు నిషేధించబడ్డాయి. మందిరంలో ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, సాక్ష్యం ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు ఉండాలి, సమర్పణ ఉండాలి, ఉపదేశం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, శుద్ధీకరణ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వ్యాపారం ఉండకూడదు. ఇలాంటి రాజును మీరు స్వాగతించగలరా? చిత్రం చెప్పనా? అలాంటి ఆలయాన్ని శుద్ధీకరించిన తర్వాత పెద్దోళ్ళందరూ బీసుకుపోయారు, డబ్బులు పోయినాయని, అటు పశువులు పోయినాయని, పౌరాలు పోయినాయని. కానీ చిన్నపిల్లలు మాత్రం శుద్ధీకరణ తర్వాత వాళ్ళ కేకలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, చెప్పరా గట్టిగా. చిన్నపిల్లలు ఎప్పుడు స్తుతించారు ప్రభుని? అమ్మయ్య ఇప్పుడు బాగుంది చర్చి, ఈ పశువులన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, పౌరులు వెళ్ళిపోయినాయి, వ్యాపారం టేబుల్స్ వెళ్ళి, మన చర్చి ఎట్టుండాలో అట్టుంది. దేవా నీకు స్తోత్రం, దావీదు కుమారుడా నీకు జయం, హోసన్నా హల్లెలూయా, సూపర్ చేసావయ్యా, చర్చి అంటే ఎట్టుండాలా అని పిల్లగాళ్ళు ఆరాధన చేస్తున్నారు సార్. పెద్దవాళ్ళు ఎందుకు చేయట్లా? లాస్ వచ్చిందిగా బిజినెస్. బిగుసిపోయాడు ఒకటి, వ్యాపారం దెబ్బతినేసింది, రోకలు పట్టుకుని ఇచ్చేసి బయట డబ్బులు. ఏడాడు కొనుక్కొచ్చారు, ₹10 పావులకి, ₹3 అమ్ముతా ఒక పౌరం పెట్టాడు రెడీగా. లేకపోతే ఈ బ్యాండ్ అవసరం, చర్చిలో బ్యాండ్ అవసరమా? ఏదో వ్యాపారం చేయాల. ఏందిరా బ్యాండ్ అంటే? ఫెయిత్ బ్యాండ్, హోప్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్. మొత్తానికి వీడికి బ్యాండ్ అసలు వీడికి తెలుస్తలేదు. ఏదో ఒకటి చేసి గుడినో లింగాన్ని మింగేసే రకం కదా. నువ్వు ప్రభువుని రానివ్వనంతకాలం నువ్వు చాలా మంది ప్రభువుని రానిస్తే కనుక తనెత్తడి అని బయటికి. మరి ఆయా మందిరంలో యథేచ్ఛగా ఎందుకు సాగుచున్నది? అందులోకి యేసు రాజుగా రాడు కనుక. వస్తే కొట్టేస్తాడు ఈ పాటికి, లెక్చేడు, అసలు సమస్య లేదు. రాజు ఆయన గడ్డే ఉంది. రాజు క్రోధము మరణ దూతని బైబిల్ చెప్తుంది. పిచ్చేసాలు వేస్తే కుదరదు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కాకపోతే పరలోక రాజ్యానికి వారసులు. బిడ్డల వంటి వారు ఏంటి? శుద్ధీకరించినప్పుడు ఆరాధించడం బిడ్డల లక్షణం. ఆలయంలో ప్రార్థనా స్థితి మళ్ళీ వచ్చినప్పుడు ఆరాధించారు వాళ్ళు. మీరు చూసుకోండి బైబిల్లో, ఆలయాన్ని శుద్ధీకరించిన తర్వాత చంటి పిల్లలు కేకలెట్టు మొదలుపెట్టారు. బిడ్డలారా, మీరిట్టి చర్యను ఆహ్వానించగలరా? నీ హృదయాన్ని దేవుడు శుద్ధీకరిస్తే, సంస్కరిస్తే, అనవసరమైన బయట పడేస్తే, లేనిపోని అని తీసి పారేస్తే, కొంత నష్టంగా అనిపించినా, కష్టంగా కనిపించినా, శుద్ధీకరణ జరిగిన దాన్ని బట్టి నువ్వు దేవుని ఆరాధించగలవా? పామ్ సండే అంటున్నారు కదా. ఈ సండే స్పెషాలిటీ ఏంటి తెలుసా? They worship Jesus Christ because of the sanctification is done in the church. ఆలయ శుద్ధీకరణను బట్టి ఆరాధించబడ్డాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. 4 మాటలు అడగనివ్వండి మిమ్మల్ని సింపుల్గా. వాళ్ళు ఎప్పుడైతే స్తుతులు, కేకలు, స్తోత్రాలు వద్దన్నారో, ప్రభుకి కంప్లైంట్ చేశారో, ప్రభు వారిని విడిచిపెట్టి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాడు. ఎక్కడ?
నిలబడటానికి ఇష్టపడలా. ఇంత పెద్ద చరిత్రాత్మకమైన విశ్వవిఖ్యాత యెరూషలేము దేవాలయం, ఇందులో ఏమో నిలబడటానికి కూడా ఇష్టపడలా. అదొక పేద గృహం, కృంగిన ఇల్లు, బేతనీ అంటే చిన్న ఇల్లు, అందులో ఏకంగా బస చేశాడట. ఇక్కడ ఉండటానికి ఇష్టపడలా, నిమిషం నిలబడటానికి ఇష్టం అవ్వాలా. నేను అంటాను, ఎంత పెద్ద మందిరమైన ప్రభు లేకపోతే వ్యర్థం, ఎంత పేద గృహమైన ప్రభు వస్తే అర్థం. ఏం కావాలి సార్ ఇంతకన్నా? మనకి ఏం కావాలి సార్ ఇంతకన్నా? ఆలోచించారు ఈ మాటని మీరు? 4 ప్రశ్నలు అడగనివ్వండి మిమ్మల్ని. 1, సాత్వికుడు దీనుడు అయిన యేసయ్య స్టైల్ని అనుకరిస్తావా? లోకపు సెలబ్రిటీస్ని ఫాలో అవుతావా? క్వశ్చన్ నెంబర్ 1. 2, యేసుకు వాహనం అవుతావా? ఆయన భుజముల మీద మోయగలవా, ఊరేగించగలవా? క్వశ్చన్ నెంబర్ 2, యేసుకు నువ్వు ఒక వాహనం అవ్వగలవా? బంధువుల్లో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఆయన భుజాన మోసుకుని వెళ్ళగలవా? నెంబర్ 3, ఎదుట ఉన్న గ్రామాలు ప్రజల పట్ల భారాన్ని సంపాదించి బంధించబడిని విడుదల చేసే పరిచర్యకి వెళ్తావా? నెంబర్ 4, ఆలయమును శుద్ధీకరించినట్లుగా రాజుగా యేసయ్యకి నువ్వు పూర్తిగా అప్పగించుకోగలవా? నెంబర్ 5, శుద్ధీకరణను బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుని స్తుతులు చెల్లించి ఆరాధించగలవా? నెంబర్ 6, బైబిల్ను చదువుచున్నావా? ప్రశ్న ప్రభు అడిగాడు. నెంబర్ 7, దేవునికి అక్కరలేని మందిరమా, దేవుడు బస చేసే నివాసమా? నువ్వు ఎలా బతుకుతున్నావు? 7 ప్రశ్నలు యేసు నీ ముందు పెట్టాడు. అడుగుచున్నవాడు రాజు జవాబు చెప్పాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.